కీరాతో చికెన్ మీరు తిన్నారా లేదా కామెంట్ చేయండి, తప్పకుండా మాట్లాడుతున్నా. అయితే ఈరోజు వంట వచ్చేసి ఏంటంటే కీరాతో చికెన్ అయితే చేయబోతున్నా. చాలా అంటే చాలా బాగుంది కీరాతో. ఎందుకంటే కీరా చాలా తొందరగా డైజెషన్ అవుతుంది. ఇంకోటి మన మెటబాలిజం లెవెల్స్ కూడా పెరుగుతాయి. మరొక విషయం ఏంటంటే మనకు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అది. అందుకనే కీరాతో చికెన్ అయితే స్పెషల్గా ట్రై చేయబోతున్నా. ఈరోజు వంట కూడా చాలా బాగా వచ్చింది. తిన్నాకనే వీడియో చేస్తున్నాను. వీడియో అక్కడిక్కడ ఎందుకు అవుతుందంటే ఎవ్వరు లేరు వీడియో తీయడానికి, నేనే తీసుకున్నాను అన్నమాట. అందుకని వీడియో కొంచెం క్లమ్జీగా వచ్చింది, ఏమనుకోదు. నెక్స్ట్ టైం ఎవరితోనైనా తీపిస్తాను. అయితే ఆయిల్ పోసి ఆనియన్లో పసుపు ఎందుకు వేయలేదంటే, ముందుగా పసుపు వేస్తే ఆ ముక్కలకు మొత్తం సరిగా పట్టదనమాట. కొంచెం ముక్కలు అటు ఇటు వేగిన తర్వాత పసుపు వేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఆ ఫ్లేవర్ కూడా ఎమ్మటే తెలుస్తుంది అనమాట. ముందే ఆయిల్లో వేసినామనుకో అది మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే సరిగా అంటదు, దాని ఫ్లేవర్ యాడ్ కాదు. అట్లయితే మనకు ఇట్లా చేసినామనుకో చాలా బాగుంటుంది. అందుకనే ఇట్లా చేశాను. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఫస్ట్ ముందుగా వేసుకోవచ్చు, తర్వాత అయినా పర్లేదు. నేనైతే ఎప్పుడు ఇట్లనే వేస్తాను. చికెన్ అయితే ఓన్లీ చికెన్ అయితే మాత్రమే ఇట్లా వేస్తాను. థ్యాంక్ యూ. ఒక బ్రదర్ కామెంట్ పెట్టాడు నాకు ప్రీవియస్ వీడియో ముందు, నువ్వు వీడియో చేస్తున్నావు కానీ వీడియో చేసినంతసేపు ఒక్కసారి కూడా మూత పెట్టలే అని చెప్పిండు. అందుకని ఈరోజు మూత పెట్టి మరీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇట్లనే కామెంట్స్ చేస్తుండండి. కామెంట్స్ చేస్తుంటే నాకు కూడా ఎలా మార్చుకోవాలని తెలుస్తుంటుంది. ఇంట్లో మంచిగా చికెన్ వేగినాక కీరా వేసుకొని కలుపుకోవాలి. ఆ కీరా ఫ్లేవర్ అనేది అసలు తెలియలేదు ఎందుకో, కానీ చాలా మంచిగా అనిపించింది నాకు. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే దీనికోసం చపాతీ వేసుకున్నా. చపాతీ వేసుకొని కీరా చికెన్తో తిన్నా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అల్లం కూడా ముందు వేసుకోకుండా తర్వాత వేసుకోవాలి చికెన్లో ఎప్పుడైనా. తర్వాత వేసుకుంటే ముక్కలకు అనేది చాలా మంచిగా పడుతుంది. పట్టి దాని రుచికి బాగుంటుంది అన్నట్టు. ముందే వేసుకుంటే చూడండి ఎట్లా ఉడుకుతుంది. చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్ చేయడం లేదు ఎవరు. ఫైనల్గా అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా నోరు ఊరుతుంది చూస్తుంటేనే. మీకు మరి ఏమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకేంటంటే అక్కడ వీడియోస్కి లైక్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి అన్నట్టుగా నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తా. ఫైనల్గా అయితే మసాలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చికెన్ కీరాతో రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.